Second ready. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, వాళ్ళ హార్డ్ వర్క్ లేని ఈరోజు ఆర్ఎన్ఆర్ లేదు. ఆర్ఎన్ఆర్ నేను వచ్చేసి అక్టోబర్ 25, 2020 సంవత్సరం ఇక్కడికి వచ్చాను. నేను వచ్చింది ఒకే ఒక్కడికి వచ్చానండి. ఈరోజు కనీసం వచ్చేసి మా తోడుగా కనీసం 2500 ఫ్యామిలీస్ ఉన్నాయి. 2500 కన్నా ఇంకా ఎక్కువ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈరోజు ఆర్ఎన్ఆర్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఒకే ఒక కారణం వచ్చేసి పేరెంట్స్ అండి. పేరెంట్స్ ప్రతి పేరెంట్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో మా టఫ్ టైమ్స్లో కానీ లేదంటే కనుక మా సెలబ్రేషన్స్ టైంలో కానీ వాళ్ళు మా తోడుగా ఉన్నారు. ఈ రోజుకి కూడా వచ్చేసి నా దగ్గర 4 ఏళ్ల ముందు 5 ఏళ్ల ముందు చదువుకున్న పిల్లలు కూడా మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి చేర్పిస్తున్నారు. ఎంత ఎంత ధైర్యంగా చేర్పిస్తున్నారంటే అసలు వాళ్ళు కాలేజ్ చూడకన్నా జస్ట్ వచ్చేసి అడ్మిషన్ ఇంటి దగ్గర కూర్చొని అడ్మిషన్ చేసుకుని మా కాలేజ్ అని చెప్పేసి అడ్మిషన్ చేసుకుంటున్నారు. మనం మా స్థాయికి రావడానికి డెఫినెట్గా పేరెంట్స్, నా దగ్గర ఉండే స్టూడెంట్స్, నా దగ్గర ఉండే స్టాఫ్ మెంబర్స్ వీళ్ళందరూ కారకులండి. మేము ఎంత డిసిప్లైన్డ్గా ఎదిగాము అంటే ఈ రోజు వరకు, ఇప్పుడు ఇది వచ్చేసి 6వ సంవత్సరం. ఈరోజు వచ్చేసి నేను చెప్తానంటే నెల్లూరులో ఎవరికి లేదంటే నాకు ఉంది, అది గర్వంగా చెప్పగలను. ఎందుకంటే కనుక నా దగ్గర వచ్చేసి రాసింది 340 మంది రాశారు, 337 మంది రాశారు. 337 మంది ఫస్ట్ ఇయర్ వాళ్ళు రాస్తే 169 మందికి 400కు పైగా మార్కులు వచ్చాయి. 470 కానీ 455 కానీ, అంటే 90% మార్క్స్ వచ్చేసి 50% స్టూడెంట్స్ కన్నా ఎక్కువ మంది సాధించారు. ఇప్పుడు చాలా మటుకు కాలేజెస్ తీసుకున్నామంటే అండి 1000 మంది ఉన్నారు, 1000 మందిలో 10 మంది చూపిస్తున్నారు, 20 మంది చూపిస్తున్నారు. 1000 మందిలో 10 మంది 20 మంది చూపించట్లేదు. నేను ప్రతి 100 మందికి 50 మందిని చూపిస్తున్నాను. 50 మంది 90% స్కోర్తో చూపిస్తున్నాము. అది జస్ట్ మా పిల్లల డిసిప్లైన్ రైట్ ఫ్రమ్ డే 1 నుంచి మా లెక్చర్స్ మోటివేషన్ కానీ, ఆ పిల్లల డిసిప్లైన్ కానీ, వాళ్ళు చూసుకునే విధానం కానీ, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కానీ, ఈ లాస్ట్ ఇయర్ అయితే కనుక సిలబస్ మారింది. ఈవెన్ మేము కూడా వచ్చేసి ఎలా ఉంటుందో రిజల్ట్స్ అనుకున్నాం కానీ అసలు లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ బయట వచ్చామండి. ఇప్పుడు ఏదైతే ఈ రిజల్ట్ ఉందో ఇదే రిజల్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మేము జేఈలో కానీ లేదంటే కనుక నీట్లో కానీ చూపిస్తామని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. నేను వచ్చేసి ఇది తొలిమెట్టు మాత్రమే నాకు ఇంతవరకు ట్రావెల్ చేయడానికి. ఎందుకంటే కనుక ఇక్కడ ఉండే పరిస్థితి, నెల్లూరు ఉండే పరిస్థితి వేరండి. చాలా కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్ పెడుతున్నారు, తీసేస్తున్నారు. కాలేజెస్ ఈ లెక్చర్స్ కానీ లేదంటే పిఆర్ఓస్ కానీ ఈ సిస్టమ్ అంతా అలవాటు పడడానికి ఇట్ టుక్ టైం. ఇప్పటి నుంచి వచ్చేసి డెఫినెట్గా ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి ప్రెస్ మీట్ మేము పెట్టేసి ఆల్మోస్ట్ వచ్చేసి 4-5 ఇయర్స్ అవుతుంది. వెరీ ఫస్ట్ టైం పెట్టాము. అప్పుడు వచ్చేసి కూడా వేరే స్టాఫ్ సహాయంతో ఈవెన్ ఐడియా కూడా లేదు. ఇప్పుడు వచ్చేసి ఏదైతే పెడుతున్నామో ఇది వచ్చేసి వీ అండర్స్టూడ్ ద సిస్టమ్. మాకు మొత్తం సిస్టమ్ అర్థం చేసుకొని ఈ సిస్టమ్ వీటి వరకు తీసుకొచ్చామని ఇప్పటి నుంచి వచ్చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రిజల్ట్ వచ్చినా కానీ మేము ముందుంటామని గర్వంగా చెప్తున్నానండి. మన కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఏదైతే అడ్మిషన్స్ కావాలని అడ్మిషన్స్ కోసం తిరిగే రోజు నుంచి ఈ రోజు కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 5 సంవత్సరాల్లో మేము ఇండిసిప్లైన్గా ఉండే పిల్లలు చాలామందిని వచ్చేసి అట్లీస్ట్ లాస్ట్ ఇయరే కనీసం ఒక 10 మందిని సస్పెండ్ చేశాను. ఈ రోజుకి నా దగ్గరకు వచ్చిన అడ్మిషన్స్ కూడా ఈరోజు ఈవినింగ్ జస్ట్ నేను వచ్చే ముందు కూడా కొన్ని అడ్మిషన్స్ వచ్చాయి. స్టూడెంట్ వచ్చేసి ఆవరేజ్ స్టూడెంట్ సార్ అని చెప్పేసి సార్ తనని మొత్తం కనుక్కున్న తర్వాత ఆ అడ్మిషన్ కూడా రిజెక్ట్ చేసి వచ్చాను. చాలా మటుకు కాలేజ్ వచ్చేసి అడ్మిషన్స్ కోసం ఎత్తుక్కుంటుంటే నేను అడ్మిషన్స్ రిజెక్ట్ చేసే స్థాయిలో 5 ఏళ్ళలో రీచ్ అయ్యాం. ఇంకోటి మా స్టూడెంట్స్కి వచ్చేసి ఎంకరేజ్మెంట్ ఎలా ఉందంటే కనుక ఇప్పుడు ఎవరైతే మన స్వప్న కానీ ప్రశాంత్ కానీ ఎవరైతే మాట్లాడారో మనకు వచ్చేసి 465 ఇప్పుడు 465 ఉన్నారు కదా, 465 మార్క్స్ వస్తే 470కి సెకండ్ ఇయర్ ఫీజు మొత్తం ఉంటుందన్నమాట. నా దృష్టిలో ఏ స్టూడెంట్ కూడా అసలు ఇక్కడ ఐఐటి ఫీజెస్ వచ్చేసి 150,000 అండి. 150,000 30 మందిని కూర్చోబెడుతున్నాము. ఈ 30 మందికి కూడా ఎవరు కూడా అక్కడ వచ్చేసేసి ఎందుకంటే ఆ ఫీజు అంత తక్కువ ఫీజు పెట్టి అంత తక్కువ మందిని పెట్టేసి ద బెస్ట్ లెక్చర్స్ దే గాట్ లాట్ ఆఫ్ దిస్ వన్ ఐఐటి ఇది వచ్చాయి, ఐఐటి ర్యాంక్స్ వచ్చాయి. మా లెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఐఐటి ర్యాంక్స్ తెప్పించారు. దే ఆర్ ఫ్రమ్ రిపీటెడ్ యూనివర్సిటీస్. అయినా కానీ 30 మెంబర్స్ని పెట్టి ఎందుకు చేపిస్తున్నామంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ రీచ్ అయ్యేటట్టు ఉండాలండి. ఇప్పుడు మా అబ్బాయి వచ్చేసి ఇంజనీరింగ్ చేస్తున్నాడు, 3rd ఇయర్. ఆ అబ్బాయి కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీలో వచ్చేసి దగ్గర వచ్చేసి ఈరోజు అతని ప్రాజెక్ట్ వచ్చేసి 700 crores. వాడి స్టడీస్ మొత్తం వచ్చేసి అమెరికాలో చదివాయి. అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో, ఎంత ప్రెజర్ ఫ్రీ ఉంటుందో, ఎంత ప్రెజర్ లేకుండా ఉంటుందో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ తేవాలని పెట్టిండేదండి. ఇప్పుడు వచ్చేసి క్యాంపస్ చిన్నవి, డౌన్ ద లైన్ మేబీ 2 ఏళ్ళకి కానీ 3 ఏళ్ళకి కానీ ఒకే తోట వచ్చేసి ఒక 10 ఎకరాల క్యాంపస్ పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అసలు కాలేజీకి రావాలంటే కనుక ఇంటికాడ ఉండే కన్నా కాలేజీకి మేము రావాలా అనే స్థాయికి తీసుకెళ్ళాలనేది మా ఆలోచన. డెఫినెట్గా చేస్తామండి.
Mhm.